మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. పూజా ఫలం సినిమాలో ఒక పాఠం గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇందులో ప్రతి పాట ఒక ఆణిముత్యం లాంటిదని మనం చెప్పుకున్నాం. ఈరోజు అదే సినిమాలో పూజా ఫలం సినిమాలో మా గురువు గారు సినారే గారు రాసిన మరొక పాట గురించి తెలుసుకుందాం. ఇది 1964లో వచ్చిన ఆ పాట ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్గా ఉంది. ఇప్పటికి కూడా ఈ పాట సినీ సంగీత ప్రియులందరికీ కూడా ఆనందం కలిగిస్తూ ఉన్నది. ఆ పాట ఏంటంటే, పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకు కన్నులుంటే. ఈ పాట పోయినసారి నేను నిన్నలేని అందమేదో నిదురలేచనందుకే అని ఈ పాటను గురించి మాట్లాడేటప్పుడు ఈ పగలే వెన్నెల పాట గురించి కూడా ప్రస్తావన చేశాను. ఈ పాటకి సందర్భం ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మధుబాబు జమీందారు, బయట ప్రపంచంతో అతనికి ఎక్కువగా సంబంధం లేదు. అట్లా టిమిడ్గా ఉంటాడనమాట. అంటే కొంత బెరుకు తను ఎక్కువ, కొంచెం తాతయ్య ఒక్కడే ఉంటాడు, తల్లిదండ్రులు లేరు. ఈ కారణంగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తాడు. ఆయనకి అంత ఆస్తి ఉన్నా కానీ అనుకున్నది ఏది జరగదు, కోరుకున్నది ఏదో అది దొరకదు. ఆయన ఒకచోట మద్రాసులో డిగ్రీ చదువుతుంటాడు. జగ్గయ్య ఆయనకి స్నేహితుడు. అయితే ఆ జమీందారు ఇంటికి అనుకోకుండా ఒక బ్యాంక్ ఏజెంట్ గారు ఆయన ఇంట్లో అద్దెకు వస్తారు. అంటే ఇల్లు అంతా ఖాళీగా ఉంది, తోడు ఎవరు లేరు, ఒక సందడిగా ఉంటుందని చెప్పి ఒక బ్యాంక్ ఏజెంట్ గారికి అద్దెకిస్తారు. ఇస్తే ఈయన కాలేజ్ చదువుకునే రోజుల్లో ఇంటికి వస్తున్న క్రమంలోనే ఆ బ్యాంక్ ఏజెంట్ గారి కూతురు పియానో వాయించుకుంటూ పాట పాడుతూ ఉండేది. అలా పరిచయం. ఆ పరిచయం ఈయన ప్రేమించాడు. ఆ అమ్మాయి ఈయనను ప్రేమించలేదంటే అన్నగా చూసింది, ఒక సోదరుడిగా చూసింది. దాన్ని నేను అపార్థం చేసుకుంటాడు. అపార్థం చేసుకొని ఆమె మీద కొంత కోపాన్ని పెంచుకుంటాడు. ఒకరోజు అర్ధరాత్రి పూట ఎవరికి చెప్పకుండానే వాళ్ళంతా వెళ్ళిపోతారు, ఎక్కడుందో తెలీదు. ఆమె మీద ప్రేమ అలాగే ఉంచుకొని ఆ ప్రేమతోటే ఆయన ఆమె మీద కోపం వచ్చి స్త్రీలు అందరూ కూడా ఎలాగే మోసం చేస్తారా, ఇంత ప్రేమించి నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా, ఈ క్రమంలో ఇట్లా అనుకుంటుంటాడు అనమాట ఆయన. అయితే ఈ పాట ఈ అమ్మాయితో బాగా పరిచయం అయి ఉండి, బాగా సన్నిహితంగా ఉండి, స్నేహంగా ఉన్నటువంటి కాలంలో ఈ అమ్మాయి ఒక రోజున ఆమె ఒక పియానో ఎదురుగా కూర్చొని వాయించుకుంటూ పాట పాడుతుంటుంది. అమ్మాయి పేరు ఆ సినిమాలో జమున ఈ పాత్ర నటించింది. ఆ పాత్ర నటిస్తూ ఆ జమున ఈ పాట పాడుతుంది. ఆ పాట ఏంటంటే, పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకు కన్నులుంటే. ఇది పల్లవి. సాహిత్యంలోకి పోదాం. సాహిత్యంలోకి పోయే ముందు ఈ పాట గురించి ఒక 2-3 మాటలు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ పాటకు సంగీతం కూర్చింది ఎస్ రాజేశ్వరరావు గారు. చాలా అద్భుతమైనటువంటి సంగీతం. దీంట్లో పియానోతోటి ఆ రోజుల్లో 1960 దశకంలో 65 నుంచి 70 వచ్చిన దాకా కూడా చాలా సినిమాల్లో, హిందీ సినిమాల్లో హీరోలు అందరూ కూడా పియానో వాయించడం ఒక ఫ్యాషన్గా ఉండేది. ఒకప్పుడు వీణ వాయించుకుంటూ పాటలు పాడేది ఒక ఫ్యాషన్గా ఉండేది కొంతకాలం. తర్వాత పియానో వాయించుకుంటూ హీరో పాటలు పాడేది ఒక ఫ్యాషన్గా ఉండేది. ఇదంతా మనకి హిందీ నుంచి దిగుమతి అయింది. హీరో పియానో వాయించుకుంటూ కొన్ని సందర్భాల్లో క్లబ్బుల్లోనూ పాటలు పాడటం అన్నది అక్కడి నుంచి మనకు దిగుమతి అయింది. ఇదే పద్ధతిలో మనకు హీరోలు చాలా సందర్భాల్లో పియానో వాయించుకుంటూ పాటలు పాడతారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వీళ్ళందరూ కూడా ఇట్లా చేసిన వాళ్ళే. ఈ క్రమంలోనే జమునకు ఇందులో పెట్టారు. అయితే అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చాలా సంగీతజ్ఞుడు. వయలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. బాగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని బాగా నేర్చుకున్నవాడు. ఆ పాత్ర అట్లా ఉండటం వల్ల ఈ అమ్మాయి ఇలా పియానో వాయించే సంగీతజ్ఞురాలు ఉండటం వల్ల ఆయన దృష్టిని ఆకర్షించి ప్రేమిస్తాడు. సో ఆ అమ్మాయి మనసులో ఉన్న ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఉదాహరణగా, అమ్మాయి తన ఒక కన్య పిల్ల, పెళ్లి కాని అమ్మాయి, ఆమె ఆలోచనలు యుక్త వయసులో ఉన్నటువంటి ఆ తరుణి ఆలోచనలు ఎలా ఉంటాయో వర్ణించేటట్టుగా గురువుగారు నారాయణ రెడ్డి గారు ఈ పాట రాశాడు. ముందు సాహిత్యంలోకి పోయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. చరణం ఏంటంటే, పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకు కన్నులుంటే. ఇది పల్లవి. మళ్ళీ ఆ తర్వాత చరణాల దగ్గరకు వస్తాం. నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోన కలువభామ పొంగిపూచే. నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోన కలువభామ పొంగిపూచే. ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా, ఎదలో తేనె జల్లు కురిసిపోదా. ఇక్కడకు చరణం. మళ్ళీ పగలే వెన్నెల జగమే ఊయల వస్తుంది.
రెండో చరణంలో కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే, మురళిపాట విన్న నాగు శిరసు నూపే. కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే, మురళిపాట విన్న నాగు శిరసు నూపే. ఈ అనుబంధమే మధురానందమై, ఈ అనుబంధమే మధురానందమై, ఇలపై నందనాలు నిలిపిపోదా. మళ్ళీ పల్లవి. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకు కన్నులుంటే. మూడో చరణం పూల ఋతువు సైగ చూచి పికము పాడే, పూల ఋతువు సైగ చూసి పికము పాడే, నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే. పూల ఋతువు సైగ చూసి పికము పాడే, మనసే వీణగా ఝణఝణ మ్రోయగా, మనసే వీణగా ఝణఝణ మ్రోయగా, బ్రతుకే పున్నమిగా విరిసిపోదా, బ్రతుకే పున్నమిగా విరిసిపోదా. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకు కన్నులుంటే. ఈ పాట ఎస్ జానకి అద్భుతంగా పాడారు. నారాయణ రెడ్డి గారి రచన, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం, అపురూపమైన సంగీతం, జానకి కంఠ మాధుర్యం దీనికి వన్నె తెచ్చింది. అప్పటికి ఇప్పటికీ ఈ పాట ఆ సినిమా సందర్భంతో సంబంధం లేకుండా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇక ఈ సాహిత్య విశేషాలు చూసుకుందాం. నారాయణ రెడ్డి గారు ఎప్పుడు కూడా పాట రాసేటప్పుడు పాదంలోనూ రెండు పాదాల మధ్యలోనూ యతిమైత్రి, ప్రాసయతి, అంత్యప్రాస వీటిని చూసుకొని ఆ గేయానికి ఒక లయ వచ్చేటట్టు చూసుకొని పాటని సృష్టిస్తారు. అని చాలా సందర్భాల్లో సంగీత దర్శకుడు ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్కి ఈయన రాసేవాళ్ళు, సరిపోని ట్యూన్కి రాసేవాళ్ళు. గేయ రచనలో నారాయణ రెడ్డి గారు శిఖర స్థాయికి వెళ్ళినటువంటి శిఖర ప్రమాణమైనటువంటి రచయిత. గేయము నడక అది త్రియస్రగతి కానీ, చతురస్రగతి కానీ, ఖండగతి కానీ, మిశ్రగతి కానీ ఏమాత్రము లయ తప్పకుండా అత్యంత అద్భుతంగా ఆయన గేయ కావ్యాలు రచించారు. ఈ అనుభవమే ఆయన సినిమా పాటలకి బాగా ఉపయోగపడిందని చెప్పడానికి వీలు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, పగలే వెన్నెల జగమే ఊయల. ఈ పాదం చూడండి ఒకసారి. పగలే వెన్నెల జగమే ఊయల, పగ జగ ప్రాసయతి కుదిరింది. పగలే వెన్నెల జగమే ఊయల రెండు చూడండి. మళ్ళీ అంత్యప్రాస లకారంతో అంత్యప్రాస కుదిరింది. దానివల్ల దానికి అంత లయ వచ్చింది. ఆ తర్వాత చరణంలో చూడండి, నింగిలోన తందమామ నింగిలోన చందమామ తొంగి చూచే, నీటిలోన కలువభామ పొంగి పూచే. ఈ రెండింటిని తీసుకోండి. నింగిలోన చందమామ తొంగి చూచే, నింగి తొంగి ప్రాసయతి పడింది. నీటిలోన కలువభామ పొంగి పూచే, పైన కింద తూచే పూచే తూచే చూచే పూచే రెండు మళ్ళీ అంత్యప్రాసలు వచ్చినాయి. ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేనె జల్లు కురిసిపోదా. ఈ ఏ ఆదిప్రాస మనకు సరిగ్గా కుదిరింది. దానివల్ల దీనికి ఒక మంచి లయ కుదిరింది. అట్లాగే ఇక్కడ వర్ణించిన విషయం చూడండి. నింగిలోన చందమామ తొంగి చూచింది. ఎప్పుడు తొంగి చూస్తుంది? అది రాత్రిపూటే కదా. తర్వాత నీటిలో కలువభామ పొంగి, ఇది కూడా రాత్రిపూట గురించి మాట్లాడదు. కానీ పైన అని చెప్పాడు పల్లవిలో, పగలు వెన్నెల జగం ఊయలన్నారు. అక్కడ పగలు గురించి మాట్లాడారు, ఇక్కడ రాత్రి గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే రెండో పాటకు వచ్చేసరికి చూడండి, కడలి పిలువ కన్నెవాగు పరుగు తూసే. కడలిలో మామూలుగా వాగులు కడలిలో కలవు. వాగులు ఏరులోకి వెళ్తాయి, ఏరులో కలుస్తాయి, ఏరు పోయి నదిలో కలుస్తుంది, నది పోయి సముద్రంలో కలుస్తుంది. మరి కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే. వాగులు సముద్రం దాకా పోవు, కానీ కవయ నిరంకుశ అంటారు కదా. నారాయణ రెడ్డి గారు ఆయనకి ఒక భవ్య కవితావేశంలో ఏదొస్తే అది పెట్టేస్తారు అంతే. దానికి విస్తృతార్థాన్ని మనం వెతుక్కోవాలి. కడలి పిలువ కన్నెవాగు. కన్నెవాగు ఎందుకన్నారు? వాగుని కన్నెవాగు అని చెప్పి కన్నె అన్నది విశేషణంగా చేసి కన్నెవాగు సముద్రంలో కలవడానికి పోయింది. ఎందుకు? సముద్రుడేమో పురుషుడు, ఏరు నది స్త్రీ రూపం. వాగైనా ఏరైనా నది అయినా స్త్రీ రూపమే కదా. నదిని స్త్రీ రూపంగా పోల్చడం, సముద్రుని పురుషుడు అంటాం, పురుషుడి దగ్గర స్త్రీ వెళ్ళిపోయిందని చెప్పడం, ఇది కవి సమయం. ఆ కవి సమయాన్ని వాడుకునే కన్నెవాగు అన్నాడు. ఈ కన్నెవాగు అన్నది విశేషణ పూర్వపద కొత్త సమాసాన్ని తయారు చేశారు. కడలి పిలువ, కడలి పిలిచిందట. ఎలా పిలుస్తుంది? కవులు సృష్టిస్తే పిలుస్తుంది. కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే, మురళి పాట విన్న నాగు. అక్కడ కన్నెవాగు, ఇక్కడ విన్న నాగు.
ఇలా సరైన తూకంలో పదాలు వేశారు చూడండి. మురళిపాట విన్న నాకు శిరసు నోపే, కడలి పిలువ కన్యవాగు పరుగు తీసే. సరైన గణాలు పడితేనే ఈ పాదం, ఆ దీర్ఘం, ఆ పాదం పొడుగు ఇవన్నీ కరెక్ట్ కుదిరితేనే ఇలా వస్తుంది అనమాట. కడలి పిలువ కన్యవాగు పరుగు తీసే, మురళిపాట విన్న నాగు శిరసు నూపే. నాగుపాములు శిరస్సును ఎందుకు ఊపుతాయంటే అది నాగస్వరం వాదించే ఆ వాద్యం వేరే ఉంటుంది, మురళి కాదు. కానీ ఆయన మురళి అన్నారు అంతే. ఆ మురళి దాన్నే మురళి అని అనుకోవాలన్నమాట. కవు అట్లా నిరంకుశంగా ఉండి ఆయన రాస్తారు. దాంట్లోంచి మనం అర్థం చేసుకోవాలి. మురళిపాట విన్న నాగు శిరసు నూపే, ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిచిపోతాయి. ఈ అక్కడ కన్నెవాగుకి కడలికి ఉన్న సంబంధము, మురళిపాటకి ఆ నాగుకి ఉన్న సంబంధము నీకు నాకు మధ్యలో ఉందని చెప్పి ప్రియురాలు ప్రియుడితో అంటుందన్నమాట. ఆ ప్రియుడు ఎవరో తెలియదు కాబట్టి ఇలా ఉంటుంది. ఇలపై ఈ అనుబంధం అన్నదే ఇలపై నందనాలు నిలిచిపోతా. ఈ పాట పాడేటప్పుడు పక్కనే కొంచెం దూరంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండి వింటూ ఉంటాడు. ఈ పాటలో ఉన్న ఆ కనపడని నాయకుడు తానే అని భావిస్తాడు. అందుకోసం ఈ పాట పెట్టారన్నమాట. అందుకే ఈ పాట విన్నప్పుడే ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని ఆయన అనుకుంటాడు. పొరపాటు తర్వాత తెలుసుకుంటాడు, అది వేరే విషయం. ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిచిపోదా అంటే ఆ అమ్మాయి తన గురించి పాడుతుందని ఆయన అనుకుంటాడు. దానికి ఈ పాట ఉపయోగపడింది, కథకి కలిసిపోవడానికి ఉపయోగపడింది. ఇంకా 3వ చరణం దగ్గరికి వద్దాం. నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే. నీలిమబ్బు నీడలు వచ్చినప్పుడు, మెరుపులు మెరిసినప్పుడు నెమళ్ళు నాట్యం చేస్తాయని చెప్పేది ఒక కవి సమయం, అది చెప్పారు. పూల ఋతువు సైగ చూసి పికము పాడి. ఇక్కడ నీలిమబ్బు కింద పూల ఋతువు కరెక్ట్గా సరిపోతాయి. సరిపోయినప్పుడే ఇలా వస్తుందన్నమాట. నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే, పూల ఋతువు సైగ చూచి పికము పాడే, మనసే వీణగా ఝణఝణ మ్రోయగా, బతుకే పున్నమిగా విరిసిపోదా. ఈయన వీణానాదం గురించి మాట్లాడారు. అది వీణానాదము ఝణఝణ మ్రోగింది అంటాడు. వీణానాదం ఝణఝణ మ్రోగుతుందని ఎవరు చెప్పలే, నారాయణ రెడ్డి గారే చెప్పారు. అంత బాగుంటుంది వీణానాదం. ఆ మాధుర్యాన్ని విన్నవాళ్ళు ఎట్లా కాదంటారు. అయితే వీణను గురించి పాటల్లో చెప్పడం నారాయణ రెడ్డి గారికి బాగా అలవాటు. ఇంకా వేరే పాటలో కూడా ఆయన ఇట్లా బంగారు వీణ ఉంటాడు. నాలోని రాగమీవే మదిలోన నీవు పలికించ బంగారు వీణ అని చెప్పి అందులో వస్తుంది, ఆ పాటలో వస్తుంది. ఆ పాట గురించి ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. ఇలా చాలా పాటల్లో వీణ ప్రస్తావన నారాయణ రెడ్డి గారు తెచ్చారు. ఈ పాట అప్పటికిప్పటికి కూడా అపురూపమైన పాటగా నిలిచిపోయింది. ఈ పాటకి సంబంధించి ఒక ఫోక్లోర్ ఉంది. ఆ ఫోక్లోర్ కాదు, నిజంగా జరిగిందని చెప్పి మా ఇంకొక గురువు గారు బత్తినేని విశ్వనాథం గారు అని ఆయన చెప్పాడు. అట్లాగే ఈ పగలు వెన్నెల రావటం గురించి వేరే పాటల్లో కూడా ఆత్రేయ ఒక పాటలో రాశాడు. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినది ఏమి చెలి, ఆ కారణం ఏమి చెలి అంటాడు. అక్కడ భావం ఇక్కడ భావం ఒకటే. అది ఆత్రేయ గారు రాశాడు, ఇది నారాయణ రెడ్డి గారు రాశారు. ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఆయన నారాయణ రెడ్డి గారు బీఏకి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ తెలుగు ఉన్న ప్రత్యేకమైన తెలుగు ఉన్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీలో తెలుగు ఉన్నప్పుడు బీఏ తెలుగు కూడా నారాయణ రెడ్డి గారు పాఠాలు చెప్పారట. ఆ పాఠాలు చెప్పినప్పుడు ఒక స్టూడెంట్ బత్తినేని విశ్వనాథం గారు అని ఆయన బీఏలో స్పెషల్ తెలుగు తీసుకొని చదివాడు. ఆయన చదివినప్పుడు ఆ బత్తినేని విశ్వనాథం గారికి ఈయన గురువు గారు. చదివేటప్పుడు అక్కడ క్లాస్ అయిపోయి బయటకు వస్తుంటే విశ్వనాథం గారు నారాయణ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన అడిగారట, ఏమంటే మీరు అప్పటికే ఈ పాట పాపులర్ అనమాట, పగలే వెన్నెల. మీరు పాటలో పగలే వెన్నెల జగమే ఊయలని రాశారు కదా, పగల వెన్నెల ఎట్లా ఉంటుందండి అని ఆయన అడిగాడట. అడిగితే ఆయన వైపు ఇలా చూసి, ఏమైనా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడిగాడట. ఆహా అన్నాడట. పెళ్ళయిందా అని అడిగాడట. కాలేదన్నాడట. నువ్వు ఎవరన్నా అమ్మాయిని ప్రేమించినప్పుడో లేకపోతే ప్రేమించకుండానే పెళ్లి చేసుకున్నప్పుడు పగలు వెన్నెలగా ఎట్లా ఉంటుందో నీకు తెలిసిపోద్దా అని అన్నారట ఆయన. పగలే వెన్నెలగా జగమే ఊయలగా మనిషి ఆనందంగా ఉంటే పగలంతా వెన్నెలగానే ఉంటుంది. మనిషి ఆనందంగా లేకుండా విషాదంలో ఉంటే ఎంత మంచి వాతావరణం బయట ఉన్నా కానీ అది విషాదంగానే కనిపిస్తుంటుంది. ఈ సైకాలజీని అక్కడ చెప్పారు. ఈ పాట ఆ బత్తినేని విశ్వనాథం గారు, ఈ ప్రశ్న అడిగిన బత్తినేని విశ్వనాథం గారు ఆయన ఎంఏ అయిపోయి ఉస్మానియా యూనివర్సిటీలోనే జిల్లా పరిషత్ టీచర్గా మా ఊరికి వచ్చాడు. నేను 8, 9, 10 తరగతులు చదివే రోజుల్లో ఆ 3 సంవత్సరాలు ఆయన మాకు తెలుగు పాఠాలు చెప్పారు. అప్పుడు ఆ రోజుల్లో చెప్పాడు. ఈ బత్తినేని విశ్వనాథం గారు దాదాపు 84 సంవత్సరాల వయసులో
ఆయన సూర్యాపేటలో ఇప్పుడు నివాసం ఉంటున్నారు. ఆయన ఈ జ్ఞాపకాన్ని చెప్పారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే ఇలాంటి వీడియోలు చాలా ఎక్కువ మంది ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నమస్తే.